అందరికీ నమస్కారం. ఈరోజు డేటా స్ట్రక్చర్స్ ఎలా నేర్చుకోవాలనే విషయం తెలుసుకునే దానికే మీ ముందుకు వచ్చాను. నేను ChatGPT సపోర్ట్తో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. లెర్నింగ్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఒక మంచి ఆలోచన అండి. ప్రోగ్రామర్స్ కానీ, డెవలపర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టే వాళ్ళకి ఇది ఒక ఎంట్రీ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, అసలు ఏంటి డేటా స్ట్రక్చర్స్, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి కోడింగ్కి, ప్రోగ్రామింగ్ అనే విషయాన్ని మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. దానివల్ల ఒక క్లారిటీ, ఎస్ ఇది నేర్చుకోవడం వల్ల రియల్ టైంలో ఈ ప్రాజెక్ట్లో నేను ఇది చేయగలను అనేది అవగాహన ఉంటే మీకు నేర్చుకునే స్టెప్స్ కూడా ఆ విధమైన అవుట్పుట్ వస్తుందా రావట్లేదు అనేది మీరు అవగాహన కల్పించుకుంటూ నేర్చుకుంటారు. వీటిల్లో స్పెసిఫిక్గా వేరియబుల్స్ కానీ, లూప్స్ కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ ఇవి బాగా యూజ్ చేస్తూ డేటా స్ట్రక్చర్కి సంబంధించిన లైక్ సినారియో, ఆ యొక్క మెథడాలజీని అప్రోచ్ అవడానికి ఉపయోగపడే టెక్నిక్స్ అప్లై చేయొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి, డేటా స్ట్రక్చర్ ప్రకారం మీరు ఒక ఆల్గరిథం కానీ, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాయాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా, పైథాన్, PHP, జావాస్క్రిప్ట్, అంటే మోస్ట్ కేసెస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మంచి ఫ్యూచర్ స్కోప్ కూడా ఉంటుంది అనమాట. దాంట్లో కోడ్ రీయూజ్ చేసే టెక్నిక్స్ అప్లై చేస్తాం కాబట్టి దాని మీద ఒక మంచి కమాండ్ ఉండాలి, ఒక పాపులర్. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి, అంటే అరేస్ ఎట్లా, లింక్డ్ లిస్టులు, స్టాక్లు, క్యూస్, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, కంఫర్టబుల్గా మీరు ఏ విధంగా దాన్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయగలరు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాక్టీస్. ఎప్పుడు కూడా అండి కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ రియల్ టైంలో లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంకు ఇలాంటి వాటి నుంచి కూడా మనకి కొన్ని అసైన్మెంట్లు, టెస్ట్లు దొరుకుతూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేయటం, ఓన్ కోడ్ రాయటం, ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్. తర్వాత ఏంటంటే, ఆ బేసిక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీకు అడ్వాన్స్డ్ కోడింగ్ లైక్ డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్, గ్రాఫ్స్, హీప్స్, హ్యాష్ టేబుల్స్ ఇవి నేర్చుకోవాలి. రీడ్ విత్ లైక్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి, ఫార్మ్స్ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో మనం నేర్చుకోవడానికి. అదేవిధంగా ఆన్లైన్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మీకు కంఫర్టబుల్ నచ్చితే ఈ విధంగా మీరు ఆ పర్టికులర్ థింగ్స్ నేర్చుకోవచ్చు. లేదా ఇన్స్ట్రక్టర్ ఉంటేనే నేర్చుకోగలం అనిపిస్తే మీకు ఇన్స్ట్రక్టర్ క్లాసెస్ జాయిన్. తర్వాత ఒక ప్రాజెక్ట్ లాగా మీరు చేస్తూ ఆ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఆ ప్రాజెక్ట్లో అప్లై చేసి రియల్ ఓరియంటెడ్ రిజల్ట్ కనుక మీరు అక్వైర్ చేస్తే ఒక మంచి అనుభవాన్ని గెయిన్ చేయగలరు. అదేవిధంగా కాన్ఫిడెన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. రిమెంబర్, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, డేటా స్ట్రక్చర్స్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కోడింగ్, నాట్ ఓన్లీ డేటా స్ట్రక్చర్స్, కోడింగ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ గ్రూప్స్ లైక్ సోషల్ మీడియా గ్రూప్స్ కానీ, ఫోరమ్స్లో జాయిన్ అవుతూ లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ స్ట్రక్చర్స్ తెలుసుకుంటూ అప్లై చేయండి. ఆ విధంగా మీరు ఈజీగా డేటా స్ట్రక్చర్లో మాస్టర్ అవ్వచ్చు. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్. ధన్యవాదాలు.